ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ దేశంలోని ఓటర్ల జాబితా సవరించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వే ఇది. దేశవ్యాప్తంగా విడతల వారీగా సర్ ప్రక్రియ చేపడుతోంది. పలు రాష్ట్రాల్లో సర్వే పూర్తి చేసింది కూడా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను సవరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జూన్ 15న సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి సర్వే చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈసీ అధికారులు పూర్తి చేశారు. అయితే సర్వేపై ప్రజలు, రాజకీయ పార్టీల్లో కొన్ని సందేహాలు రాగా వాటికి సమాధానంగా ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ భవిష్యత్తును మార్చే ఆయుధం ఓటు. అందుకే ఎన్నికల వ్యవస్థలో ఆ ఓటు వేసే ఓటర్లది ముఖ్య పాత్ర. అలాంటి ఓటరు జాబితాలో నకిలీ ఓట్లను తొలగించి కొత్త ఓటర్లను చేర్చాలని కేంద్రం భావించింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను చెయ్యాలని నిర్ణయించింది. ఫలితంగా గత ఏడాది దీనికి శ్రీకారం చుట్టింది భారత ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా 3 విడతలుగా సర్ ప్రక్రియను చేపడుతోంది. 2002-2004 మధ్య జరిగిన సర్వేను ఆధారంగా చేసుకుని చనిపోయినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు, అనర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగిస్తోంది. అదే సమయంలో అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చుతోంది. ఇప్పటికే 2 విడతల సర్వేను పూర్తి చేసిన ఈసీ ప్రస్తుతం 3వ విడత చేపడుతోంది. అయితే ఇప్పుడు సర్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవడానికి కారణం 3వ విడతలో తెలుగు రాష్ట్రాలు ఉండటమే. ఇప్పటికే ఏపీలో సర్వే మొదలైంది కూడా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాదాపు 2 దశాబ్దాల తరువాత ఎలక్టోరల్ రోల్స్ ని ప్యూరిఫై చేసి, అంటే ఈ 2 దశాబ్దాల కాలంలో జరిగిన మరణాలు ఉన్న వాళ్ళ నేమ్స్ తీసేయడం, మైగ్రేషన్ అయిన వాళ్ళ నేమ్స్ తీసేయడంతో పాటు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళ నేమ్స్ ని కంప్లీట్ గా ఇంక్లూడ్ చేయడం ద్వారా మరింత అక్యురేట్ ఎలక్టోరల్ రోల్స్ ని ప్రిపేర్ చేయడం కోసం ఎస్ఐఆర్ ని టైం టు టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరుగుతుంది. ఏపీలో జూన్ 15న సర్ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 14 వరకు, అంటే నెల రోజుల పాటు ఎన్యూమరేటర్లు ఏపీ వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. దీనికంటే ముందు జూన్ 5 నుంచి 14 వరకు బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓ, బూత్ స్థాయి ఏజెంట్లు, బిఎల్ఏలకు సన్నద్ధత, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సర్వేలో 46,397 మంది బిఎల్ఓలు, 68,000కు పైగా బిఎల్ఏలు పాల్గొంటున్నట్లు ఈసీ అధికారులు చెబుతున్నారు. సర్వేలో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే వివరాల సేకరణతో పనైపోతుందా అంటే కాదు. ఇందులో ఓ కీలక ప్రక్రియ ఉంటుంది. జూలై 14 వరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ కూడా చేస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అప్పట్నుంచి ఆగస్టు 20 వరకు ఓటర్ల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం సెప్టెంబర్ 18 వరకు వాటిని పరిశీలించి సరిచేస్తారు. ఎవరైనా అనర్హులు అని తేలితే వారి ఓట్లను జాబితా నుంచి తొలగిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. మరి సర్వేలో ఓటర్ల వివరాలను ఎలా సేకరిస్తున్నారు, మ్యాపింగ్ ఎలా చేస్తున్నారు అనేది ఓసారి చూస్తే 2002లో చేసిన సర్వే ప్రాతిపదికగా ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీలో 4,16,18,000కు పైగా ఓటర్లు ఉన్నారు. వారిలో 2,68,00,000కు పైగా ఓటర్లను 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేయడం పూర్తి చేశారు. మరో 1,47,00,000కు పైగా ఓటర్ల మ్యాపింగ్ కావాల్సి ఉంది. 2002 ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్ ఫామ్లో వారి వివరాలు తెలపాలి. ఒకవేళ పేరు లేకపోతే తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి, ఇతర కుటుంబీకులు, సంబంధికుల పేర్లు నమోదు చేయాలి. వీటితో పాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్ వివరాలు, కొత్త కలర్ ఫోటోలు అతికించి బిఎల్ఓకు ఇవ్వాలి. ఇందుకోసం ఓటర్లకు ఎన్యూమరేటర్లు 2 ఫామ్లు ఇస్తారు. ఒకదానిపై బిఎల్ఓ సంతకం చేసి దాన్నే రసీదుగా ఓటరుకి ఇస్తారు. దాన్ని భద్రపరుచుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఓటర్లపై బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. కారణాలు తెలుసుకుని వారి వివరాలు పోలింగ్ కేంద్రంలోని నోటీసు బోర్డులపై ఉంచుతారు. అధికారుల నిర్ణయంపై అభ్యంతరముంటే 15 రోజుల్లోగా జిల్లా మెజిస్ట్రేటుకు, 30 రోజుల్లోగా సీఈఓకు అప్పీలు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు సర్ జరగనుంది. 35,985 మంది బిఎల్ఓలు, 25,886 మంది బిఎల్ఏలు సర్వే చేయనున్నారు. ఇప్పటికే 33 జిల్లాల్లోని 13 కార్పొరేషన్లు, 129 పట్టణాలు, 12,769 గ్రామ పంచాయతీల వివరాలను విభాగాల వారీగా అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని సుమారు 83.04 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. ఏపీ మాదిరిగానే తెలంగాణలో కూడా శిక్షణా కార్యక్రమాలు, సర్వే, పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ, ముసాయిదా ఓటరు జాబితా విడుదల, ఫిర్యాదులు, అభ్యంతరాలు, దరఖాస్తు పరిష్కారం వంటివన్నీ ఉంటాయి. అయితే తేదీల్లో మాత్రం మార్పులు ఉంటాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత అక్టోబర్ 1న తెలంగాణలో తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జూన్ 12వ తేదీ వరకు తెలంగాణలో 3,39,20,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. తుది జాబితా తర్వాత ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. 25 జూన్ నుండి 24 జూలై వరకు ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ప్రక్రియలో బిఎల్ఓస్ 35,000 మంది బిఎల్ఓస్ ఉన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా బిఎల్ఓస్ వాళ్ళకి ఇచ్చిన ఈ ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఏదున్నాయో అవి తీసుకెళ్లి ఇంటింటికి పంచడం జరుగుతుంది. ఒక కుటుంబంలో 5 మంది ఉంటే 5x2 అంటే ప్రతి ఒక్క ఓటర్ కి 2 ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకెళ్తాడు. ఒక ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకుంటాడు. ఇంకో ఎన్యుమరేషన్ ఫామ్ పైన అక్నాలెడ్జ్మెంట్ ముందు సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనే కార్యక్రమం ఈఆర్ఓ లెవెల్లో చేపట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి తీసుకున్నామో ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ధృవీకరించి వాటిని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సర్వే చేస్తున్న సమయంలో ఎన్యూమరేటర్లకు ప్రధానంగా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల 2002 నాటి రికార్డులు దొరకడం లేదు. దొరికినా చాలా మంది పేర్లు ఆ జాబితాలో లేవు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్య ఒకలా ఉంటే పట్టణ ప్రాంతాల్లో మరోలా ఉంది. గ్రామాల్లోని ప్రజలు సరైన వివరాలు ఇవ్వడానికి కాస్త సందేహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పట్టణాల్లో ఇంట్లో ఎవరూ లేకపోవడం, పొరుగింటి వారికి ఆ వివరాలు తెలియకపోవడం వంటి సమస్యలున్నాయి. ఇక చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి కోసం ప్రాంతాలు మారారు. వారు ఎక్కడ తమ వివరాలు ఇవ్వాలని సందేహంలో ఉన్నారు. మ్యాపింగ్లో తప్పులు, అక్షర దోషాలు, వివరాలు తప్పుగా చెప్పడం వంటివి జరుగుతున్నాయి. అందుకే సర్ ప్రక్రియపై ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సందేహాలకు సమాధానాలిస్తూ ప్రకటన విడుదల చేసింది. మరి ఈసీ విడుదల చేసిన ప్రకటనలో ఉన్న అంశాలు ఒకసారి చూస్తే, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కోసం బిఎల్ఓలు ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు వస్తారు. ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలను అందిస్తారు. ఆ పత్రాలు ఎలా నింపాలో వారే వివరిస్తారు. నింపిన 2 పత్రాల్లో ఒకటి బిఎల్ఓలు తీసుకుని రెండో పత్రాన్ని రసీదుగా అందిస్తారు. ఒకవేళ బిఎల్ఓ ఇంటికి రాకపోయినా, ఎన్యూమరేషన్ పత్రం అందించకపోయినా, లేదా ఆ సమయంలో మనం లేకపోయినా ceo.telangana.nic.in ద్వారా బిఎల్ఓను సంప్రదించి వివరాలివ్వచ్చు. లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in లోకి వెళ్లి ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపొచ్చు. ఈసీ వెబ్సైట్లో ఆన్లైన్ ఎన్యూమరేషన్ పత్రం అందుబాటులో ఉంటుంది. ఓటర్ గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్, ఎపిక్ కార్డ్ నంబర్ను ఉపయోగించి పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఇది కాగానే మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయడం ద్వారా పూర్తి ఎన్యూమరేషన్ ఫామ్ అనే శీర్షిక కింద ఉన్న ఆప్షన్ను ఎంచుకుని వివరాలు నమోదు చెయ్యాలి. ఓటర్ల జాబితాలో పేరు ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం పైన చెప్పుకున్న పోర్టల్లోకి వెళ్లి సెర్చ్ బై ఎలక్టర్స్ డీటెయిల్స్ ఆప్షన్లో వివరాలను తెలుసుకోవచ్చు. వివిధ భాగాల వారీగా ఓటర్ల జాబితా సమాచారం పీడీఎఫ్ రూపంలోనూ అందుబాటులో ఉంటుంది. 2002 జాబితాలో పేరు లేకపోతే తల్లిదండ్రులు లేదా వారి తల్లిదండ్రుల ఓటు వివరాలను సేకరించి ఎన్యూమరేషన్ పత్రంలోని సంబంధిత కాలంలో నింపాలి. అయితే 2002 నాటికి ఇప్పటికీ చాలా మంది ప్రాంతాలు మారారు. అందువల్ల చిరునామా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించిన తర్వాత ఫామ్ 8 ద్వారా చిరునామాలో మార్పులు చేసుకోవచ్చు. ఫామ్ నింపుతున్నప్పుడు తప్పులు దొర్లే అవకాశం ఉంది. మరి అప్పుడేం చేయాలనే ఆందోళన ఉంది ప్రజల్లో.
అయితే ఎవరైనా మార్పులుంటే తప్పుగా రాసిన పత్రంలోనే సవరించి స్పష్టంగా మరోసారి వివరాలు నమోదు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఓటర్ తీసేస్తారు, ఓటర్ని తొలగించేస్తారు, ఇటువంటి అపోహలు ఉన్నాయి. అలాగే వచ్చి ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తారా, లేదా మనం ఓట్లు ఏమైనా షిఫ్ట్ చేస్తారా, లేదా డిలీట్ చేస్తారా, ఈ టైప్ అపోహలు ఉన్నాయి. ఇక్కడ ఏ అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఈ ఓటర్ జాబితా అయితే ఎస్ఐఆర్ ఉందో దీన్ని ప్యూర్లీ క్లీన్ అండ్ ప్యూర్ ఓటర్ జాబితా చేయడానికి చేస్తున్నది. ఏ ఒక్క అర్హత అంటే ఎలిజిబుల్ ఉన్న ఓటరు మిస్ అవ్వకూడదు, ఏ ఒక్క ఇన్ఎలిజిబుల్ ఓటరు లిస్టులో ఉండకూడదు. ఈ ఒక్క దృక్పథంతో చేస్తున్న కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ఎస్ఐఆర్. దీంట్లో ఏ మాత్రం డౌట్స్కి ఒక ఆస్కారం లేదు. ఎన్యూమరేషన్ పత్రం నింపి బిఎల్ఓలకు ఇచ్చే సమయంలో ఎలాంటి గుర్తింపు కార్డులు అందించాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురితమైన తర్వాత లింక్ చెయ్యని లేదా గత సవరణ ఓటర్ల జాబితాలో లింక్ చేయడంలో వ్యత్యాసం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఈఆర్ఓ నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందిన తర్వాత సంబంధిత ఓటరు అర్హతను నిరూపించుకోవడానికి ఈసీ ప్రకటించిన ఈ పత్రాల్లో ఒకటి సమర్పించాలి. అందులో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, విద్యార్హత పత్రాలు, కుల ధృవీకరణ వంటి 12 గుర్తింపు కార్డులున్నాయి. వీటితో పాటు కొత్తగా ఓటరుగా చేరడం, చిరునామా మార్పు, మృతులు, అనర్హుల పేర్లు తొలగింపు కోసం సంబంధిత ఫామ్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ వివరణ ఇచ్చింది. ఇంకేదైనా సమస్య ఉంటే బిఎల్ఓలు ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతారు. ఓటర్లు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1950ను కూడా సంప్రదించవచ్చు. ఈసీఐ నెట్ యాప్లోని బుక్కే కాల్ విత్ బిఎల్ఓ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు.